డిమాండ్లు సాధించుకునేందుకు మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె సైరన్ మోగించాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు సమ్మె చేపడుతున్నాయి. వేతన సవరణతో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి యూనియన్లు. ఇవాళ రేపు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. డిమాండ్ల సాధన కోసం 2 రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు సిబ్బంది. ఈ 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి యూనియన్లు. ఉద్యోగుల జీతాలను 2% పెంచుతున్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి బ్యాంకు యూనియన్లు. పెంచామంటే పెంచామన్నట్టు 2% పెంచడంపై తీవ్రంగా మండిపడుతున్నారు ఉద్యోగులు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాయి బ్యాంకు యాజమాన్యాలు. కానీ ఈ చర్చలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అడుగు ముందుకు పడకపోవడంతో సమ్మె సైరన్ మోగించాయి. 15% వేతన సవరణ, వారానికి 5 రోజుల పనిదినాలు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ కల్పించాలి. ఇవి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్లు. మొదట ఉద్యోగుల జీతాలను 30% పెంచుతామని అంగీకరించింది ఐబీఏ. ఇప్పుడు 2% మాత్రమే పెంచడమేంటి? దీన్ని కనీసం 15% పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. అదేమంటే మొండి బకాయిలంటారు. బడా పారిశ్రామికవేత్తలు ఎగ్గొడుతున్న అప్పుల కారణంగా నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడమేంటి? డిఫాల్టర్లపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. తాము చేస్తున్న ఈ సమ్మె కారణంగా ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామనంటున్నారు ఉద్యోగులు. ఏటీఎంలలో సరిపడా క్యాష్ లోడ్ చేశామని, ఆన్లైన్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని తెలిపాయి ఉద్యోగ సంఘాలు.